కంగ్రాట్స్ అంకుల్. తారక్, నీకు కూడా కంగ్రాట్స్. మీ అందరికీ 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇది తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. అదేంటి తారక్, ఏం మాట్లాడట్లేదు? అవకయ్యా, చీరలో నిన్ను చూడడం తక్కువ కదా, ఇలా వచ్చావేంటా అని విస్తుపోయాడేమో. అంటే ఏంటి, అర్చన అందంగా లేదా? అర్చనకి ఏం తక్కువ, బ్యూటిఫుల్ గా ఉంది. నేను నేలవేనికి కొనాలంటే ఇది కూడా కొనుక్కున్నాను. ఆంటీ, ఈ శారీ ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే బ్రాండ్ అంబాసిడర్ గా తననే సెలెక్ట్ చేస్తే సరిపోదా? మనం అనుకుంటే సరిపోదమ్మా, జనాలు అనుకోవాలి. ఏంటి అంకుల్, మీ ఫోటోషూట్కి నేను సరిపోనా? చూద్దామమ్మా. సారీ ఎక్కడ తీసుకున్నావు అర్చన? నీ సెలెక్షన్ చాలా బాగుంది. ఇది నా సెలెక్షన్ కాదు, నేను షాపింగ్కి వెళ్ళగానే నాకు బాగుంటుందని వాళ్ళే ఇచ్చేశారు. ఇది తీసుకున్నట్టు కూడా నాకు తెలీదు. మా డిజైనర్ పుట్టిన తర్వాత ఇప్పుడే కట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను ఈ చీర తీసుకొచ్చింది నేలవేనికి కదా, అర్చన కట్టుకొచ్చిందంటే సంథింగ్ ఫిషింగ్. ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. తారక్ సార్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా రెడీ అయిపోవాలి. ఇదేంటి, తారక్ సార్ ఇలా ఆట పట్టించారు? అసలు ఎందుకు ఇలా చేశారు?